అమెరికాలోని లాస్ ఏంజలస్ లో గురుప్రీత్ సింగ్ అనే 36 ఏళ్ల భారతీయ సిక్కు వ్యక్తిని పోలీసులు కాల్చి చంపేశారు. జూలై 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అతను ఓ కత్తితో బెదిరింపులకు పాల్పడుతున్నాడని, కాల్పులు జరిపే ముందు పోలీసులపైన దాడికి కూడా ప్రయత్నించాడని చెప్తున్నారు. అయితే లాస్ ఏంజల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ LAPD విడుదల చేసిన వీడియోలో గురుప్రీత్ సింగ్ భారతీయ యుద్ధ కళైన గత్కాని ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. లాస్ ఏంజల్స్ లోని అరేనా దగ్గర ఫిగరోవా స్ట్రీట్ ఒలింపిక్ బౌలే వార్డ్ కూడలిలో ఒక వ్యక్తి పెద్ద కత్తితో వింతగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని పోలీసులకు 911 కి పలుమార్లు కాల్స్ చేసి ఎవరో చెప్పారని పోలీసులు చెప్పారు. అయితే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అక్కడికి వెళ్లే వరకు కూడా గురుప్రీత్ సింగ్ తన కారును రోడ్డు మధ్యలో ఆపేసి చేతిలో ఖండా అనే ఒక కత్తిని పట్టుకొని ఉన్నాడు. మత్కా ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ మధ్యలో అతను తన నాలుకను కోసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే పోలీసులు దగ్గరికి రాగానే ఆ వ్యక్తి ఒక బాటిల్ ను వారి మీద విసిరేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. తర్వాత తన కారులోకి ఎక్కి వేగంగా అడ్డదిడ్డంగా కారు నడుపుతూ పారిపోవడానికి ట్రై చేశాడు. అతను ఫిగరోవాలో 12వ వీధి దగ్గర ఒక పోలీస్ వాహనాన్ని ఢీకొని ఆగిపోయాడు. పోలీసులు తనను వెళ్లనివ్వకుండా రౌండప్ చేయడంతో కారు దిగి ఆ కత్తితోనే పోలీసులను చంపడానికి పోలీసులపైకే దూసుకెళ్లాడు. వెంటనే పోలీసులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించిన బుల్లెట్ గాయాల వల్ల అతను అప్పటికే మరణించాడు. ఈ ఘటనలో ఏ పోలీస్ అధికారులకు లేదా సివిలియన్స్ కి ఎలాంటి గాయాలు కాలేదు. Outside of his car, armed with a machete. We're making a bag up. He's running. He's going down towards the black car. Hold on. Give me space, bro. Give me space. Give me space. Give me space. 29. It's going to be for an ADW on appeal. What do you want with that, sir? Hey, airship, take my air, please. Stand by, man. Stand by. He's going around. He's going around. My side, my side, my side, my side. Stand by. Stand by. Just south of the... Stand by. Stand by. We're good. Just north of Vigo. Stand by. Stand by. All right, just trying to wrap another officer. Stand by. And what's the... Stand by. Stand by. Stand by. Stop. Stand by. Crossfire, bro. Crossfire. Crossfire. Got it. North of Vigo. Fuck! Going to be on the go northbound. You good? Stand by, dude. Stand by. It's going to go around in circles. Stand Stand by. Crossfire, bro. ఇక పోలీసులు మొదట ఆ కత్తిని మ్యాచెట్ అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత అది భారతీయ సంప్రదాయ యుద్ధ కళల్లో వాడే ఖండా అనే 2 అంచుల కత్తి అని గుర్తించారు. ఈ కత్తి దాదాపు 2 అడుగుల పొడవు ఉంటుంది. ఘటనా స్థలంలో ఈ కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకొని ఆధారంగా నమోదు చేసుకున్నారు. లాస్ ఏంజలస్ పోలీస్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన వీడియోలో గురుప్రీత్ సింగ్ కత్తితో గత్కా అనే సిక్కు యుద్ధ కళను అభ్యసిస్తున్నట్లు కనిపించింది. అయితే అతడు నిజంగా ఎవరినైనా బెదిరిస్తున్నాడా లేదా నిజంగానే కళను ప్రదర్శిస్తున్నాడా అనేది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. అయితే పోలీసులు ఆ ఆయుధాన్ని కింద పడేయమని పదే హెచ్చరించినా కూడా అతను వినలేదని చెప్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ కాల్పుల ఘటనపైన విచారణ కొనసాగుతోంది. పోలీసుల వైఖరిపైన కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గురుప్రీత్ సింగ్ నిజంగా ప్రమాదకరంగా ప్రవర్తించాడా లేక పోలీసులే తొందరపడి కాల్పులు జరిపారా అనే అంశాలపైన దర్యాప్తు జరుగుతోంది. ఈ సంఘటన భారతీయుల మధ్య, ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న సిక్ కమ్యూనిటీలో ఆందోళన కలిగిస్తోంది.